ఇక చలి పెడుతుందని కోటేస్తే సడన్ గా ఎండొస్తుందని గొడుగు తీస్తే ఇంతలో మరి వాతావరణం మారిపోయి వానగా మారుతుంది. ఇక ఇలాంటి వాతావరణం భిన్న వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఒకవైపు పెరుగుతున్నాయి, ఇక మరోవైపు ఆకాశం మేఘావృతం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కొనసాగుతుంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఇక చూసుకుంటూ పోతే సాధారణంగా సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి తరుణంలో అకాల వర్షాలు కురవటం, సాయంత్రానికి చలేయటం ఇక రాష్ట్రంలో ఏర్పడిన భిన్న వాతావరణాన్ని సూచిస్తుంది. ఇక పార్వతీపురం, మన్యం జిల్లాలో వాతావరణంలో మార్పులు ఆ జిల్లా వాసులనే కాదు, రాష్ట్ర ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాలూరులో ఉన్నట్టుంది ఒక్కసారిగా ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఇక మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండి సాయంత్రానికి ఒక్కసారిగా వాన కురవడమే విచిత్రంగా ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ భిన్న వాతావరణమే ఉంది. ఇలా చూస్తే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎండత తీవ్రత కొనసాగుతుంది. అలాగే కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కాకినాడ జిల్లా, తుని, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురంలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 36.2, ఇక అనంతపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు అప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరి నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ఊహించుకొని ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో భిన్న వాతావరణంపై ప్రజల స్పందన ఎలా ఉంది, వాతావరణ శాఖ ఏం చెబుతుంది, ఈ వివరాలను వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి జోజయ్య మాచల్ నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ జోజయ్య. గుడ్ మార్నింగ్ జోజయ్య. ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుత వాతావరణం అయితే కొంత మార్పులు కనిపిస్తుంది మేడం. ఉదయం సమయంలో ఎండలు ఉన్న, సాయంత్రం సమయంలో మేఘాలు కమ్ముకొని చిరుకులు అయితే పడుతున్నాయి మేడం. ముఖ్యంగా విశాఖపట్నం, అరకు, పాడేరు ప్రాంతాల్లో వర్షం పడటంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి మేడం. గిరిజన ప్రాంతాల్లో అయితే చినుకులు కొంచెం రైతులకు కొంత ఊరటనిచ్చిన, వరి పంటలు పండించే వాళ్ళకి కొంచెం నష్టం అయితే కలుగుతుంది. జోజయ్, అదే విధంగా మనం చూసినట్లయితే వాతావరణంలో అనేక మార్పులు మనం చూస్తున్నాము. ఎండ, వాన, అలాగే చలి ఒకేసారి చూడటం కూడా దీనికి ప్రధాన కారణంగా మనం పొల్యూషన్ అనే అంశం తీసుకురావచ్చు. పొల్యూషన్ మేడం, ఖచ్చితంగా పొల్యూషన్. దీనికి అడవి ప్రాంతాలు తగ్గడం, ఈ పొల్యూషన్ పెరగడం దీనికి మెయిన్ కారణం. రైట్ జోజయ్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.